बोधन एमएलए पी सुदर्शन रेड्डी की क़यादत में आज कई बीजेपी और बीआरएस पार्टी के काउंसलर्स और कारकुन कांग्रेस पार्टी में शमूलियत अख्तियार किए। मोहतरम नाजरीन आदाब, एडी न्यूज़ में आप सभी का खैर मकदम है। निज़ामाबाद कांग्रेस भवन बोधन हलके के सलूरा मंडल के बीआरएस और बीजेपी वर्कर्स काउंसलरों ने बोधन हलके के मेंबर असम्बली सुदर्शन रेड्डी की क़यादत में कांग्रेस पार्टी में शमूलियत अख्तियार की। इस मौके पर सुदर्शन रेड्डी एमएलए ने कहा कि तमाम नौजवान मर्द और ख़वातीन सख्त मेहनत करें और हलके बोधन को तरक्की की तरफ ले जाए और सबको कांग्रेस पार्टी की तरक्की का हिस्सा बनना चाहिए। इन्होंने कहा कि पिछले 10 सालों में बीआरएस और बीजेपी पार्टियों ने मुल्क को बहुत लूटा है। 10 सालों में बीजेपी ने मुल्क को पीछे धकेल दिया है, निज़ाम और अवाम की तरक्की के लिए कुछ नहीं किया। మన వ్యవసాయం సాధించాలనుకున్నాం, అది పోతే ఇది కొద్దిగా చదువుకొని పని చేస్తూ ఉంటే ఆ కుటుంబాలు బాగుపడితే ఏర్పడితే ఎడ్యుకేషన్ మంచిగా చేయించడం లేవు, చదివినోడికి ఉద్యోగాలు వచ్చినట్టు లేవు, ఎలక్షన్ మంచి చెప్తాను. నేను అడుగుతా ఉన్నాను బీజేపీ వాళ్ళు, మీరేమో ఫస్ట్ సెకండ్ 2 ఎలక్షన్ల ఒకసారి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటే, ఒకసారి 15 లాఖ దాల్తామని, ఒకసారి అన్ని ఇండస్ట్రీస్ పెడతామంటే ఎక్కడ ఇండస్ట్రీస్ లేదు, ఏమీ లేకుండా కనీసం నందిపేట ఇండస్ట్రీ ఉంటే దాన్ని పట్టించుకున్న లాభం లేదు. ఒక క్యాపిటల్ వస్తుంది. మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 400 ఎకరాలు ఇచ్చి 50 కోట్ల సబ్సిడీ ఖర్చు చేస్తాం. అటువంటి దాన్ని కూడా ఏం లేక కేవలం మాటలు చెప్పి 3వసారి మళ్ళీ వాళ్ళు వస్తే మీరు దయచేసి రండి. కేసీఆర్ ఫస్ట్ టర్మ్ కొంచెం పర్వాలేదు, సెకండ్ టర్మ్ రాగానే 2వసారి గెలగానే ఎంత అన్యాయం, ఎంత అరాచకం. ఇది కూడా మంచి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు అయిపోయింది. బీజేపీ మనలో వస్తే మనందరికీ దేని తప్పు ఇబ్బందులు అవుతా ఉంటాయి. టెక్స్ మన తాత తాగిన పాల మీద టెక్సే, చిన్నగా ఏదైనా షాపులో ఒక పెన్ను పట్టే టెక్సే. ఎంత ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు? నెలకు 1,70,000 కోట్లు సంవత్సరం పట్టే లక్ష. ఎవరి దగ్గర? ఎన్నో ఇండస్ట్రీ దగ్గర బయటకు వెళ్ళి వస్తలేవు పైసలు. మా కష్టం, మేము చెమట వచ్చి చేసిన పైసలు నువ్వు ఇంత ట్యాక్స్ కలెక్షన్ చేసుకున్నా నా పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఒక ప్రాజెక్ట్ లేవు, ఇండస్ట్రీ. ఇలా నీ కష్టాలుగా. అందుకొరకే మీరంతా ఈ ఏడులో మేము మాకు అవసరమా? వ్యవస్థ నాశనం చేసిండ్రు అన్ని నన్ను బలవంతంగా ఆకర్షిస్తున్నాను. ఇప్పుడు కూడా నేను ఎలక్షన్ల కంటే ఎక్కడుకుంటా ఉన్నా. నా ఏజ్ 73 సంవత్సరాలు. అవసరమా నాకు? గెలిచిన అయిపోయి ఇంట్లో పండొచ్చు కదా. పండుగ వ్యవస్థ నాశనం అయిపోతే అందరూ చేసేవాళ్ళు ఉన్నారు. కొందరు ఉంటాం, మన బాధ్యత చాతుర్యం కంటే ఎంతమంది వస్తూ ఉంటాం. మన కాన్స్టిట్యూషన్లో కూడా ఇబ్బందులు రాకుండా అందరూ కలిసిమెలిసి ఉండండి. తప్పనిసరిగా మీరు చెప్పినవి నేను తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళకు మనకు బాగా డిఫరెంట్. అందరినీ కలుపుకోండి. అదే ఎవరో బాగా కూడా ఏమన్నా అతను రాకుంటే కానీ ఇబ్బందులు పెట్టకుండా మీరందరూ తప్పనిసరిగా మన మండలాలు కానీ స్వాతంత్రం కానీ నేను అడుగుతా ఉన్నాను. మీకు రిక్వెస్ట్ ఇచ్చింది లేదు, సాగులో సీజన్ కూడా చేసినవి లేదు, స్కూల్ బిల్డింగ్లు కట్టించినవి లేదు. సెకండ్ అంత గరీబ్ వాళ్ళు ఉన్న ఇంకో చెరువులో క్లీన్ చేసింది, కళ్యాణ మండపం వచ్చింది. ఈ సాగు వచ్చిన 10 ఏళ్ళలో ఏం చేసి చాలు ఒక్కటి ఆలోచించుకోవాలి. బీజేపీ నేను అన్నాను, ఒక 18 చెరువులు లేవు,
పశువులకి కొన్ని పైసలు దోస్తు కొడుకు ఎక్కడ విమర్శించి రచ్చుకున్నా కానీ ఇదా మన వ్యవస్థ. ఇటువంటి వల్ల మన నాయకుడు అంతే. ఇందుకొరకే ఈసారి ఏమంటున్నాడు కేసీఆర్, ఎలక్షన్ కానీ సర్కారు పడిపోతారు. బీజేపీ కూడా ఎవరైనా గవర్నమెంట్ కొనబట్టినామా? ఇలా గవర్నమెంట్ మహారాష్ట్రలో గవర్నమెంట్ కొనవద్దు. సరే నువ్వు గవర్నమెంట్ నువ్వేం చేసినావు ప్రజలకు? ఏమన్నా నేను సెంట్రల్ స్కూల్ నేను మినిస్టర్ ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ రాహుల్ గాంధీ పెడితే ఆ దమ్ములు ఇప్పుడు స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ ఇంతనా ఆ స్కూల్ బిల్డింగ్ ఇలా మనం ఇంకా ఓట్లేదు. తప్పనిసరిగా భగవంతుడి పేరు మీద వచ్చి ఓట్లాడి కూడా తప్పు. నువ్వేం చేస్తావు చెప్పు, చేసి నాకు 10 ఏళ్ళు ఏం చేస్తావు చెప్పు. అందుకని భగవంతుడు అందరూ కోరుతున్నాయి. మీరు పార్లమెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ ఈ రోజులో మన జీవితాలలో చేతులు వచ్చారు. అటువంటి వాళ్ళు వ్యవస్థను కాపాడాలి. కానీ ఇటువంటి దుర్మార్గం పనులు చేస్తే అది ఎలా ఉంటుందని ఒక్కసారి మీరందరూ గుర్తులు వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఆలోచించాలి. తప్పనిసరిగా మండలిలో కానీ వేరే దగ్గర కానీ ఈ చాదరిలో కానీ 5 వారం రోజులు పనిచేయండి. కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున గెలిపిస్తారని ఆశిస్తూ